అలానే కొన్ని టౌన్షిప్స్లో అయితే దాదాపుగా 1000 అంటే 1000 టన్నుల స్నో మన సాల్ట్ కూడా తెచ్చి రెడీగా పెట్టుకున్నారు. సాల్ట్ స్ప్రింకిల్ చేయడం జరిగింది ప్రికాషనరీ మెజర్స్గా. తర్వాత రోడ్లో ఇక్కడ స్కిడ్ అవ్వకుండా ఒక లిక్విడ్ స్ప్రే చేస్తారనమాట, వెహికల్స్కి స్కిడ్ అవ్వకుండా. అది కూడా చేయడం జరిగింది. చాలా ఫ్రీజింగ్ టెంపరేచర్స్, ఒక్క కార్ కనిపించట్లే బయట. అక్కడక్కడ కార్స్ ఏవో కనిపిస్తున్నాయి, కానీ డ్రైవింగ్ కండిషన్స్ అయితే వర్స్ట్గా ఉన్నాయి. బ్రేక్ వేస్తే బండి స్లిడ్ అవుతా ఉందన్నమాట. సో చాలా చోట మార్నింగ్ నుంచి షవలింగ్ అంటే స్నో తీసేయడం జరుగుతూ ఉంది. 2 అడుగులు నేను కాలు పెట్టానంటే ఆల్మోస్ట్ నా 1 feet 2 feet వరకు స్నో నిండిపోయింది అనమాట కాలు. అంత ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ. సో ఆల్మోస్ట్ 1 week వరకు కూడా ఇలాంటి పరిస్థితి కంటిన్యూ అయ్యే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. సో అందరు కూడా సేఫ్గా ఉండండి. ఇంట్లోనే ఉండి మీ లోకల్ అధికారులు చెప్పే ప్రికాషనరీ మెజర్స్ అంతా కూడా మీరు తీసుకొని సేఫ్గా ఉండండి. ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే హెల్ప్ చేయండి. అలానే మనం ఈ భారతీయులు ఎక్కడైతే మన తెలుగు వాళ్ళు భారతీయులు ఉన్నారో వాళ్ళకి, కొత్తగా వచ్చిన వాళ్ళకి కానీ ఇలాంటి కండిషన్స్ ఉంటే వాళ్ళకి మీరు హెల్ప్ చేయండి. మార్కెట్లో నిన్ననే చూస్తే అన్ని మార్కెట్స్లో బయటికి వెళ్తే మన సూపర్ మార్కెట్స్ కానీ వాల్మార్ట్, కాస్కో, బీజేస్, శామ్స్ ఎక్కడ కూడా స్టాక్ లేకుండా అయిపోయింది. అంటే వాటర్ కానీ మిల్క్ కానీ బ్రెడ్ కానీ పీపుల్ ముందే ప్రిపేర్డ్గా 1 week ప్రిపేర్డ్గా అన్ని స్టాక్స్ తీసుకెళ్ళిపోయారు. అన్ని ఆయిల్స్ ఖాళీ అయిపోయాయి అనమాట. సో కొన్ని సంవత్సరాల తర్వాత ఇంత పెద్ద స్టార్మ్ రావడం జరుగుతోంది, ముఖ్యంగా ఆర్టిక్ బ్లాస్టిక్ వల్ల. ఇట్లాంటి కండిషన్స్ 1 to 10 days కంటిన్యూ అవ్వచ్చు. సో చాలా ఫ్లైట్స్ క్యాన్సిల్ అయిపోయాయి, ట్రైన్స్ క్యాన్సిల్ అయిపోయాయి. ఇంకా స్కూల్స్ కూడా రేపు మండే రోజు ఇక్కడ స్నో డే ఉంటుంది. మోస్ట్లీ 1-2 days స్కూల్స్ క్లోజ్ చేసి ఉంటాయి. ఓన్లీ ఎమర్జెన్సీ సర్వీసెస్ మాత్రం ఏదైనా ఉంటే అవి ఒకటే ప్రస్తుతానికి చేయగలుగుతా ఉన్నారు. మిగతావన్నీ కూడా నాన్ ఎమర్జెన్సీ సర్వీసెస్ ఆర్ ఎవ్రీథింగ్ ఈస్ క్లోజ్డ్. సో అందరూ మీరు సేఫ్గా ఉండండి. నేను మీ లక్ష్మణ్, ఈస్ట్ కోస్ట్ నుంచి రిపోర్ట్ చేస్తున్నా బిగ్ టీవీ కొరకు. థ్యాంక్ యూ.